ఫ్రెండ్స్, మొదటిసారి మహిళ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ మరి డిసెంబర్ కల్లా వచ్చే అవకాశం ఉన్నదా అనేసి చాలామంది అడుగుతున్నారండి. సో వాస్తవానికి మరి ఇక్కడ మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉందో, సో ప్రస్తుతం మరి డిసెంబర్ నాటికి ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదండి. సో ఆఫ్టర్ ఎమ్మెల్సీ రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నూతన సంవత్సరంలోనే మనకు జనవరి నుంచి మార్చి మధ్యలో అంటే బడ్జెట్ తర్వాతనే మరి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ ప్రక్రియపై సమీక్షిస్తున్నారు. మరి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి తాజా సమీక్షలో మరి జాబ్ క్యాలెండర్ అమలు మరి గతంలో ఎదురయ్యేటటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా మరి పకడ్బందీగా నియామకాలను చేపట్టే అంశంపై కూడా ఇక్కడ చర్చిస్తున్నటువంటి సమాచారం. సో వివిధ శాఖల వారికి కూడా ఇక్కడ ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ వైజ్గా ఆమోదం కోసం వెళ్తున్నాయండి. సో దాదాపుగా కొన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించడం జరుగుతుంది. సో మిగతా సంబంధించినటువంటి ప్రక్రియన్ని కూడా మరి ఈ యొక్క ఆర్థిక శాఖ 1 by 1 ఇక్కడ ఆమోదం లభించుకుంటూనే పోతుంది. సో దీని ద్వారా మనకు డిసెంబర్ కల్లా ఖాళీలపై స్పష్టత వస్తే మనకు 2027 మరి బడ్జెట్ తర్వాతే ఈ యొక్క గ్రూప్స్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నదండి. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఏపీపీఎస్సీ మరి గ్రూప్ 2లో దాదాపుగా 673 పోస్టులు, గ్రూప్ 1లో 149 పోస్టులు విడుదల చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో గ్రూప్ 1లో మరి 2 నోటిఫికేషన్స్ 2 దఫాలుగా వచ్చే అవకాశం ఉన్నది. దాదాపుగా 200 నుంచి 250 వరకు. మరి గ్రూప్ 2లో కూడా ఇదే స్థాయిలో ఫస్ట్ నోటిఫికేషన్ దాదాపుగా 500 నుంచి 600 వరకు మరి గ్రూప్ 2 నోటిఫికేషన్, మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇదే స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది. అంటే తెలంగాణలో గ్రూప్ 2లో ఖాళీల సంఖ్య అనేది ఎక్కువగా ఉన్నది. కానీ నియామకాలు ఇక్కడ వచ్చేసరికి ఎన్ని విధాలుగా చేపట్టాలి అన్న దానిపైన అధికారులు స్పష్టత చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు డేట్స్ గురించి ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు కొంతవరకు టీజీపీఎస్సీ వెలువడించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ డేట్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల డేట్స్, తర్వాత మిగతా హాలిడేస్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ డేట్స్ను సమీక్షించి ఇప్పుడు రాబోయేటటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఖాళీలతో ఇచ్చినా కూడా ఈ డేట్స్ అనేది మనకు ఆఫ్టర్ నవంబర్ నుంచే ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ పీసీబీ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. సార్ వాస్తవానికి పీసీబీ మనకు ఎప్పుడో జరగాల్సినటువంటి ఎగ్జామ్, మరి ఇప్పటి వరకు దీనిపై డేట్స్ రాలేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే ఇక్కడ డేట్స్ అనేది ఖాళీలు అసలు లేవు అన్నమాట. సో మేబీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లోగా మరి ఈ యొక్క పీసీబీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఇదే విధంగా రాబోయేటటువంటి మనకు ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి వెటర్నరీ డిపార్ట్మెంట్ అయినా, హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా, మిగతా సంబంధించినటువంటి కొన్ని రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మనకు డేట్స్ అనేది పైన క్లారిటీ లేదు. ఇక్కడ ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి, మరియు ఇటు బ్యాంక్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి డేట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వము ఇక్కడ డేట్స్ పైన ఎక్కువగా శ్రద్ధలు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో సెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వెలువడింది, దీనిపైన డేట్స్. సో ఇవన్నీ కూడా ఈ సమీక్షిస్తున్నారన్నమాట అధికారులు. దీనిపై ఒక స్పష్టత వస్తే మనకు నోటిఫికేషన్స్ కూడా 2027 మార్చ్ కల్లా, ఫిబ్రవరి ఆర్ మార్చ్ కల్లా, మరి ఫిబ్రవరి మార్చ్ కల్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా 1 by 1 వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో విద్యార్థులు ఇప్పుడు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికైనా మీరు ప్రిపరేషన్ లేకపోతే దయచేసి మీ ప్రిపరేషన్లు కొనసాగించండి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేది మరి ఎక్కువగా అంటే ఎక్కువ కాలం మీరు కనుక ప్రిపరేషన్లో ఉంటేనే సాధిస్తారు. సో ఏదో షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ నమ్ముకోవడం చాలా ఉత్తమం అండి. సో సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా మరి ఇక్కడ షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ కాదు, లాంగ్ టర్మ్ నుంచి ఎక్కువగా సాధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు. సో ఎనీహౌ తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ అప్డేట్ మీరు మార్చ్ ఏదైతే ఖాళీల వరకు కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఖాళీల గురించి తెలిసినా కూడా మీకు ఫిబ్రవరి ఆర్ మార్చ్లోనే ఈ యొక్క నోటిఫికేషన్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి మిత్రులారా, ఏదైతే మీ ఈ టైం ఉన్నదో ప్రాపర్ టైంను వినియోగించుకోండి. ఇప్పుడైతే ఎస్ఐ అండ్ పీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అభ్యర్థులు, సో మరి ఇప్పుడు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఫస్ట్ మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఎస్ఐపిసి అభ్యర్థులు మళ్ళీ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో మరి ఇప్పటి నుంచే గ్రూప్స్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐపిసి మీదే దృష్టి పెట్టండి.
ఎందుకంటే ఉన్నటువంటి ముందు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా ఉత్తమం. సో, కాబట్టి అప్పటి వరకు మీకు ప్రిలిమ్స్ కూడా అయిపోతుంది. ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. సో, ఎనీహౌ ఇప్పుడు ఇదే ప్రిపరేషన్ మీరు గ్రూప్ 2 కూడా ఈక్వల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్ఐ సంబంధించినటువంటి అభ్యర్థులకు. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్ అండి.